ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్లోని అబ్రాము స్టోరీ గురించి తెలుసుకుందాం. అబ్రాము తండ్రి పేరు తెరహు. అబ్రామునకు నాహోరు, హారాను అనే ఇద్దరు సహోదరులు ఉన్నారు. వీరు కల్దీయుల దేశంలోని ఊరను ప్రాంతంలో నివసించేవాళ్ళు. అబ్రాము సేరాని పెళ్లి చేసుకుంటాడు. అయితే సేరాకు పిల్లలు లేరు. ఆమె గొడ్రాలై ఉంటుంది. వీరు దేవుని మాటను బట్టి కనానుకు బయలుదేరుతారు. వీరి ప్రయాణం జరుగుతూ ఉండగానే హారాను అనే ప్రాంతానికి వస్తారు. అక్కడ అబ్రాము యొక్క తండ్రి చనిపోతారు. ఒకరోజు దేవుడైన యెహోవా అబ్రాముతో ఈ విధంగా చెప్తాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో చెప్తాడు. ఇది ఆదికాండం 12వ అధ్యాయము 1-4 వచనములలో చూస్తాము. దేవుని మాటకు విధేయత చూపిన అబ్రాము అతని భార్య సేరా తన సహోదరుని కుమారుడైన లోతును తీసుకొని హారాను అనే ప్రాంతం నుండి కనాను దేశమునకు బయలుదేరుతారు. వారు తమకున్న యావదాస్తిని మరియు సమస్తమును తీసుకొని కనానుకు వస్తారు. అప్పుడు అబ్రాము వయసు 75 సంవత్సరాలు. వారందరూ కలిసి కనానుకు వచ్చి ఆ దేశంలో షేకెము ప్రాంతం వరకు ప్రయాణం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గర వారి యొక్క గుడారాన్ని వేసుకుంటారు. అక్కడ యెహోవా దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పగా అబ్రాము తనకు ప్రత్యక్షమైన యెహోవా దేవునికి ఒక బలిపీఠమును కడతాడు. కొన్ని రోజులైన తరువాత అబ్రాము అక్కడి నుండి బయలుదేరి తూర్పు దిక్కున ఉన్న హాయికిని మరియు పడమర దిక్కునున్న బేతేలునకు మధ్యన ఒక గుడారం వేస్తారు. అక్కడ కూడా యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేస్తారు. అబ్రాము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కు వరకు వెళ్తాడు. అప్పుడు అబ్రాము ఉన్న దేశంలో కరువు వస్తుంది. అబ్రాము దేవునిని అడగకుండానే కనాను నుండి ఐగుప్తుకు వెళ్తాడు. వారు అలా వెళ్తూ ఉండగా అబ్రాము తన భార్య అయిన సేరాను చూచి, ఇదిగో నీవు చాలా చక్కని దానవని నాకు తెలుసు. ఆ ఐగుప్తి ప్రజలు నిన్ను చూచి నన్ను చంపకుండా నీ నిమిత్తం నన్ను బ్రతకనివ్వాలంటే నేను నీ సహోదరుడనని దయచేసి చెప్పమంటాడు. వారు ఐగుప్తునకు వచ్చినప్పుడు ఐగుప్తీయులు అబ్రాము భార్య సేరాయి చాలా అందంగా ఉందని చూసి ఆమె గురించి ఐగుప్తి రాజైన ఫరో దగ్గర పొగుడతారు. అప్పుడు ఫరో సేవకులు ఫరో ఇంటికి ఆమెను తీసుకొని వస్తారు. ఫరో సేరాయిని బట్టి అబ్రామునకు మేలు చేస్తాడు. అతనికి చాలా గొర్రెలను, పశువులను, మగగాడిదలను, ఆడగాడిదలను, ఒంటెలను మరియు దాసులు, పనికత్తెలను ఇస్తాడు. అయితే యెహోవా ఫరో ఇంటి వారిని సేరాయిని బట్టి మహావేదనల చేత బాధిస్తాడు. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసిన పని ఏమిటి? ఈమె నీ భార్య అని నాకు ఎందుకు చెప్పలేదు? ఈమె నా చెల్లి అని ఎలా చెప్పావు? నేను ఆమెను భార్యగా చేసుకుందాం అనుకున్నాను. ఇదిగో నీ భార్యను తీసుకువెళ్ళిపో అని చెప్తాడు. అయితే అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి దక్షిణ పాలస్తీనాకు వస్తారు. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉంటాడు. అయితే వారు ఇంతకు ముందు నివసించిన బేతేలు మరియు హాయికి మధ్యలో తమ గుడారములను వేసుకుంటారు. అక్కడ ఇంతకు ముందు బలిపీఠము కట్టిన చోట యెహోవా నామమున ప్రార్థన చేస్తారు. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకు కూడా చాలా గొర్రెలు గుడారములు ఉన్నందున వారు కలిసి నివసించడానికి ఆ ప్రాంతం వారికి చాలలేదు. ఒకరోజు లోతు పశువుల కాపరులకు అబ్రాము పశువుల కాపరులకు గొడవ జరుగుతుంది. కనుక అబ్రాము, మనం బంధువులము గనుక మన మధ్యలో కలహాలు ఉండకూడదు. ఈ దేశాన్ని చూస్తున్నావు కదా, దయచేసి నన్ను విడిచి వెళ్ళిపో.
నీవు ఎడమ వైపుకు వెళ్తే నేను కుడివైపుకు వెళ్తాను, నీవు కుడివైపుకు వెళ్తే నేను ఎడమ వైపుకు వెళ్తానని చెప్తే లోతు తన కోసం సొదొమ గొమొర అనే ప్రాంతాన్ని ఎంచుకుంటాడు. లోతు చూడడానికి యెహోవా తోట లాంటి ప్రాంతాన్ని చూసుకొని వెళ్ళిపోతాడు. అబ్రాము కనానులో ఉంటాడు. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రామును పిలిచి, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి అన్ని వైపులకు చూడుము, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపజేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును అని చెప్తాడు. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చెదనని అబ్రహాముకు చెప్తాడు. అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కడతాడు. అప్పుడు లోతు నివసించుచున్న ప్రాంతంలో వారు చాలా చెడ్డవారై ఉంటారు. వారు దేవుని దృష్టికి బహుపాపులై ఉంటారు. అయితే లోతు ఉన్న సొదొమ గొమొర అనే ప్రాంతంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రాజు ఓడిపోతాడు. కాబట్టి గెలిచిన రాజు సొదొమ గొమొర ప్రాంతంలో ఉన్న సొమ్ము మొత్తం చెరపట్టుకెళ్తూ లోతును అతని కుటుంబాన్ని కూడా తీసుకువెళ్ళిపోతారు. అప్పుడు వారిలో ఒకరు తప్పించుకొని హెబ్రీయుడైన అబ్రాము దగ్గరకు వచ్చి జరిగిన సంగతి చెప్తాడు. ఆ సంగతి వినగానే అబ్రాము ఆనేరు, మమ్రే, ఎష్కోలు అనే వారిని వెంటబెట్టుకొని తన ఇంట్లో పుట్టి పెంచబడి యుద్ధ సన్నాతులైన తన దాసుల పిల్లలైన 318 మందిని వెంటబెట్టుకొని లోతును చెరపట్టిన ఆ రాజులను దాను వరకు తరుముకుంటూ వెళ్తారు. ఆ రాత్రి లోతును తనకు సంబంధించిన వాటన్నింటినీ కూడా విడిపించేస్తారు. అబ్రాముతో యుద్ధం చేయలేక సొదొమ మీదకి వచ్చిన రాజులు ఓడిపోయారని సొదొమ రాజు విని అబ్రామును కలుసుకోవడానికి షావే లోయకు వెళ్తాడు. ఈలోపే సర్వోన్నతునికి యాజకుడైన షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని అబ్రాము దగ్గరికి వచ్చి, ఆకాశానికి భూమికిని రాజైన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక, నీ శత్రువుల చేతిని నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు స్తుతించబడునుగాకని అబ్రామును ఆశీర్వదిస్తాడు. అప్పుడు వెంటనే అబ్రాము దశమ భాగాన్ని ఇస్తారు. అప్పుడు మెల్కీసెదెకు రాజు వెళ్ళిపోయిన తర్వాత సొదొమ రాజు వచ్చి మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తి నువ్వే తీసుకోమని అబ్రాముతో చెప్తాడు. వెంటనే అబ్రాము అతనిని చూసి, అబ్రామును ధనవంతుని చేశానని నువ్వు చెప్పుకోకుండా ఒక్క నూలిపోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను నేను తీసుకోనని ఆకాశమును భూమికిని సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. అయితే నాతో వచ్చిన ఈ యవనస్తులకు భోజనములను మరియు ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి యుద్ధంలో రావాల్సిన భాగములు ఇవ్వు అని సొదొమ గొమొర రాజుకు చెప్తాడు. నెక్స్ట్ పార్ట్ తర్వాత వీడియోలో చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.